హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బ్యాక్ వర్కౌట్ చేసాం. ఇందులో లాట్ ఫోకస్ చేసాం. ఈరోజు ఒక 3 వేరియేషన్స్. ఒకటి ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్, సెకండ్ వేరియేషన్ వచ్చేసి యూనిలాటరల్ రోయింగ్ కేబుల్లా, థర్డ్ వేరియేషన్ వచ్చి పుల్ ఓవర్ చాలు బ్యాక్ కింద. లెట్స్ గో. బ్యాగ్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్. ఫస్ట్ సెట్ లాట్ పుల్ డౌన్. ఇది థర్టీన్ రెప్స్ వచ్చినాయి. ఇందులో ఇలా గ్రిప్ చూడండి, మరీ బయట పట్టుకోవాల్సిన అవసరం లేదు, మరీ క్లోజ్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. షోల్డర్ లెవెల్ నుంచి కొంచెం బయటికి పట్టుకొని ప్యాడింగ్ మంచిగా చూసుకోండి. ఫస్ట్ నీట్గా ప్యాడింగ్ మంచిగా కరెక్ట్ వస్తుందా మీ థైకి. దెన్ షోల్డర్ అపార్ట్ తీసుకోండి అండ్ పుల్ చేసి హుక్ గ్రిప్ తీసుకోండి. హుక్ గ్రిప్ అంటే ఇది కాదు, ఇది నార్మల్ గ్రిప్, ఇది హుక్ గ్రిప్ లేదా సూసైడ్ గ్రిప్ అంటారు దీన్ని. ఈ గ్రిప్ తీసుకొని దెన్ ప్యాడింగ్ మంచిగా చూసుకొని బ్యాగ్ని రీట్రాక్ చేయండి. రీట్రాక్ అంటే చెస్ట్ అప్ పెట్టి ఇట్లా షోల్డర్ ఇంకా కనేయాలి. దీన్ని రీట్రాక్ అంటారు. ఇది రీట్రాక్ పొజిషన్. దెన్ పుల్ చేయండి. మీ అప్పర్ చెస్ట్కి మీ ఎల్బోస్ తోటి పుల్ చేయండి, బైసెప్ తోటి కాదు. దెన్ స్లోగా సెంట్రిక్గా రిలీజ్ చేసి దెన్ పుల్. సెంట్రిక్ స్లో ఉంది, కాన్సెంట్రిక్ కొంచెం ఫాస్ట్. హోల్డ్, రిలీజ్. ఇది పర్ఫెక్ట్ ఫామ్ లాట్ పుల్ డౌన్కి. ఇట్లా మనం ఒక 3 సెట్స్ చేద్దాం. ఒక సెట్ అయిపోయింది, ఇంకొక 2 సెట్స్ డన్. సెకండ్ సెట్ ఇది. Four, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అమ్మా 12 reps వచ్చినాయి ఈ సెట్ కూడా. బ్యాక్ వర్కౌట్కి ఇవి ర్యాప్స్ అంటారు, రిస్ట్ ర్యాప్స్. ఇవి యూజ్ చేయండి.
మీ బైసెప్ ఇన్వాల్వ్మెంట్ ఫోర్ ఆర్మ్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది, అంటే ఎలిమినేట్ చేయొచ్చు. ప్లస్ మజిల్ కాన్సన్ట్రేషన్ మంచిగా ఉంటుంది వీటితోటి. ఇవి యూజ్ చేయండి. అయిపోయినాయి 3 sets. ఇన్ని 13, 12 వచ్చినాయి. ఐడియల్ రెప్స్ వచ్చినాయి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి యూనిలాటరల్ చేద్దాము, కేబుల్ రోయింగ్ చేద్దాము యూనిలాటరల్. అదే కనుక పుల్ ఓవర్ లాస్ట్ వేరియేషన్ చూపెడుతుంది అది కూడా. ఈ వేరియేషన్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ రోయింగ్ యూనిలాటరల్. ఇలా మనం కేబుల్ హై పెడుతున్నాము, మరీ హై కాదు. ఒక 3rd పాయింట్లో పెట్టుకున్నాం దీన్ని, ఎందుకంటే మన ఫైబర్స్ లాట్ ఫైబర్స్ ఈ యాంగిల్లోనే రన్ అవుతాయి, హై టు లో రన్ అవుతాయి. అందుకే మనం ఇది కేబుల్ పైకి పెట్టుకున్నాము. మరీ హై పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక మన షోల్డర్ నుంచి కొంచెం పైకి, అంటే ఒక హెడ్ లెవెల్లో పెట్టుకోండి. మనకి ఆ లెవెల్లో మన ఫైబర్స్ అలైన్డ్ ఉంటాయి, లాట్ మీద బాగా ఫోకస్ ఉంటుంది. ప్లస్ యూనిలేటర్ చేయడం వల్ల మనకి ఇంకా ఈచ్ దాని మీద మంచి ఫోకస్ ఉంటుంది. అందుకే మనం యూజ్ చేస్తున్నాము. ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి రోయింగ్లో. నాకు ఇది బెస్ట్ అనిపిస్తుంది. నా మజిల్ మైండ్ మెమరీలో కానీ ఇంకా కనెక్షన్ మంచిగా ఉంటుంది డైరెక్ట్ చెప్పాలంటే.
6, 7, 8, 9, 10. ఇలా కూడా సేమ్ ప్రిన్సిపల్. ఒక గ్రిప్ తీసుకోండి. పుల్ చేసేటప్పుడు ఈ బాడీకి క్లోజ్గా పుల్ చేయాలి. ఎంత క్లోజ్ ఉంటే అంత క్లోజ్. ఎంత క్లోజ్గా పుల్ చేస్తే అంత లాట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎంత వైడ్గా పుల్ చేస్తే ఈ అప్పర్ బ్యాక్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎంత క్లోజ్ అయితే బాడీకి అంత క్లోజ్గా పుల్ చేయాలి. ఈ లాస్ట్ మూమెంట్లో హోల్డ్ చేయండి. ఇక్కడ హోల్డ్ చేసిన తర్వాత నేను మెల్లగా స్లోగా రిలీజ్ చేసి లాట్ నోల్డండి. చేతున్నారు లాట్ నోల్దండి. ఇట్లా లాట్ నోల్ దాని పుల్ మళ్ళీ హోల్డ్ చేసి మళ్ళీ స్లోగా ఎసెంట్రిక్ స్లోగా ఈ కాన్సెంట్రిక్ పాస్ట్లో ఈ ఎడ్జ్లో హోల్డ్ చేయండి కోసేపు. లాట్ బర్న్ అయ్యే ఫీలింగ్ తెలుస్తుంది మీకు. లెట్స్ గో. ఇంకొక సెట్ ఉంది. అది అయిపోయినాక పుల్ ఓవర్ ఉంది. అయిపోతుంది. లాట్ వర్కౌట్ అయిపోతుంది ఈరోజు. బ్యాక్ ఎన్ని 10 reps వచ్చినాయి. ఫస్ట్ సెట్లో 12, సెకండ్ సెట్లో 12, ఇప్పుడు 10 వచ్చినాయి. అయిపోయింది వేరియేషన్. ఇంకొక పుల్ ఓవర్ వేరియేషన్ బ్యాక్కి లాస్ట్. అదొక 2 sets చేసాము. బ్యాక్ అయిపోయింది ఈరోజు. ఇందులో కూడా ఎల్బోతో పుల్ చేయండి. పుల్ చేసేటప్పుడు హ్యాండ్స్ తోటి కాదు, ఎల్బోతో పుల్ చేసి కొంచెం కవ్ పెట్టండి. కవ్ పెట్టినాక బ్యాగ్ని హింజ్ చేసి దెన్ ఎల్బోతో పుల్ చేయండి. ఈ మూమెంట్ ఉండాలి. స్మూత్ అండ్ మూమెంట్ జర్క్ ఇవ్వద్దు. ఇట్లా జర్క్ ఇవ్వకుండా స్మూత్ ఉండండి. నేను మూమెంట్ ఎల్బోతో పుల్ చేయండి మంచిగా నీట్గా. ఎసెంట్రిక్ కూడా మళ్ళీ స్లోగా ఎసెంట్రిక్, దెన్ మళ్ళీ
స్లోగా దెన్ రిపీట్. ఇట్లా ఒక 2 సెట్స్ చేద్దాం. ఒక సెట్ అయిపోయింది, ఇంకో సెట్. లాస్ట్ సెట్ ఇది. 8 to 12 reps ట్రై చేద్దాం. రిట్రాక్ట్ చేయాలి, దెన్ స్క్వీజ్. అసెంట్రిక్ స్లో, కాన్సెంట్రిక్ ఫాస్ట్. హోల్డ్, దెన్ రిలీజ్. Concentrate. 4. 5. 6. Come boy. 7. 8. 9. అయిపోయింది బ్యాక్. అయిపోయింది బ్యాక్ వర్కౌట్. ఇప్పుడు ఒక 30 minutes కార్డియో వేద్దాం, దెన్ ర్యాప్ అప్. అయిపోయింది ఈ రోజుకి.